మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతుంది. ఈసారి జాతిపిత వ్యాఖ్య రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద రచ్చకు కారణమవుతోంది. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ను తెలంగాణ జాతిపితగా ప్రచారం చేస్తుండడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ సీఎం తనదైన శైలిలో బీఆర్ఎస్పై ఫైర్ అయ్యారు. మిర్యాలగూడలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి అలాంటి పనులు చేసిన వాళ్ళు జాతిపిత అవుతారా అంటూ కేసీఆర్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇతరుల ఫోన్లు వింటూ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసిన వాళ్ళు జాతిపిత ఎలా అవుతారని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ దేవతతో సమానమని, తెలంగాణ ఉద్యమానికి మేధావిగా మార్గదర్శనం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ను తెలంగాణ జాతిపితగా గుర్తించాలని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వెలుగులోకి రాగానే బీఆర్ఎస్ నుంచి అదే స్థాయిలో కౌంటర్లు వచ్చాయి. మాజీ మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగుతూ జాతిపిత అంటే ఏంటో రేవంత్ రెడ్డికి తెలుసా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డ చరిత్ర కేసీఆర్దని, ఉద్యమ సమయంలో ముందుండి పోరాడిన నాయకుడు కేసీఆర్ అని హరీష్ రావు స్పష్టం చేశారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం కోసం రేవంత్ రెడ్డి ఎప్పుడైనా ఉద్యమంలో పాల్గొన్నారా, పోరాడారా అంటూ నిలదీశారు. జాతిపిత అనే అంశాన్ని తక్కువ చేసి మాట్లాడటం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించడమేనని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా జాతిపిత వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో ఈ అంశం రాజకీయంగా మరింత రగడకు దారితీనుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఈ జాతిపిత వివాదం రాబోయే రోజుల్లో మరింత హీట్ పెంచే అవకాశం కనిపిస్తోంది.